ఈ కాశ్మీర్ను గులాబ్ సింగ్ అనే రాజు మొదటిసారిగా కొంతకాలం పరిపాలించారు. ఈయన కాశ్మీర్ మొదటి రాజు. ఇక్కడ గంగాబాల్ సరస్సు వద్ద ఆల్పైన్ పువ్వులు ఉంటాయి. అయితే ఈ కాశ్మీర్లో సాగు చేసే తోటలో మనం చూసుకుంటే యాపిల్, పీచెస్, బెర్రీలు ఎక్కువగా పండిస్తారు. కుంకుమ పువ్వు కూడా ఈ కాశ్మీర్లో పండుతుంది. ఈ కాశ్మీర్లో 2005 సంవత్సరంలో భారీగా భూకంపం వచ్చింది. ఈ కాశ్మీర్లో దచ్చిగామ్ నేషనల్ పార్క్లో చాలా అద్భుతమైన జంతువులు ఉంటాయి. ఇంకా ఈ కిజ్వార్ నేషనల్ పార్క్, సలీం అలీ నేషనల్ పార్క్ కాశ్మీర్లో కాశ్మీరీ మరియు డోగ్రీ భాషలు మాట్లాడతారు. కాశ్మీర్లో ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఉంటుంది. ఈ వంతెన పేరు జినాబ్. ఇది జినాబ్ అనే నది దాటుతుంది. కాశ్మీర్ వెళ్ళినప్పుడు రైలు ప్రయాణం చేసినప్పుడు ఈ జినాబ్ వంతెన మీదుగా ప్రయాణం చేయడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. బహుతోట దాల్ సరస్సు, మొఘల్ గార్డెన్స్ కాశ్మీర్లో మనం మిస్ కాకుండా చూడవలసిన ప్రదేశాలు. ఈ కాశ్మీర్లో మిస్ అవ్వకుండా త్రాగడానికి కహ్వా అనే నంచాయ్ మనకు ఇక్కడ దొరుకుతుంది. అదేవిధంగా ఈ కాశ్మీర్లో ఇక్కడ మనకు షాపింగ్ చేయాలి అని అనుకుంటే కనుక సిల్క్ కార్పెట్స్, కుంకుమ పువ్వు, రగ్స్, కుర్తాసు ఇక్కడ చాలా ఫేమస్. ఈ కాశ్మీర్ మంచు దుప్పటితో కప్పబడి ఉంటుంది కాబట్టి పర్యాటకులు తప్పకుండా ఈ కాశ్మీర్ను చూడాలి. అదేవిధంగా హనీమూన్ మరియు పర్యాటక ప్రేమికులకు కాశ్మీర్ చక్కటి అనుభూతిని ఇస్తుంది. ఎత్తైన మంచు కొండలు, చుట్టూ హిమాలయ పర్వతాలతో ఆహ్లాదకరంగా ఉండే కాశ్మీర్ను అందరూ తప్పకుండా చూస్తారని కోరుకుంటూ